ఒక్క మాట ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారానికే కారణమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన రైట్ స్కిల్ లేకుండా ఇంజనీరింగ్ చదవడం క్రిమినల్ వేస్ట్ అనే వ్యాఖ్య. రాజకీయంగా ఇది కొత్త వివాదానికి తెరతీసింది. బీఆర్ఎస్ బీజేపీ నేతలు దీనిపై మండిపడుతున్నారు. సీఎం ఇంజనీర్లను అవమానించారని ఆరోపిస్తున్నారు. కానీ అసలు రేవంత్ చెప్పిన మాట అదేనా, లేక రాజకీయ వ్యాఖ్యానంలో మరోసారి సందర్భం పక్కకు వెళ్ళిపోయిందా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. ఇంతకీ రేవంత్ ఏ సందర్భంలో ఆ మాట అన్నారో, దాని వెనుక అర్థమేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. రాజకీయాల్లో ఒక్కోసారి ఒక మాట 100 ప్రసంగాల కంటే పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు తెలంగాణలో అదే జరిగింది. రైట్ స్కిల్స్ లేకుండా ఇంజనీరింగ్ చదవడం క్రిమినల్ వేస్ట్ అని సీఎం రేవంత్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. సీఎం ఇంజనీరింగ్ విద్యార్థులను ఇంజనీర్లను క్రిమినల్స్ అని సంబోధించారని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్తో పాటు బీజేపీకి చెందిన కొందరు నేతలు కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తుంది. రేవంత్ నిజంగా ఇంజనీర్లను క్రిమినల్స్ అన్నారా, లేక విద్యా వ్యవస్థపై వ్యాఖ్య చేశారా? ఇంగ్లీష్లో క్రిమినల్ వేస్ట్ అనే పదబంధం తరచుగా అలంకారిక భావంలో ఉపయోగిస్తారని భాషా నిపుణులు చెబుతున్నారు. అంటే క్షమించరాని స్థాయిలో వృధా లేదా తీవ్రమైన వనరుల వృధా అనే భావంలో దాన్ని ప్రతి సందర్భంలోనూ నేరం చేసిన వ్యక్తిగా అర్థం చేసుకోవడం సరికాదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ వ్యాఖ్యల సారాంశం కూడా ఇదేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 4 ఏళ్లు చదివి కూడా ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు గనక లేకపోతే అది విద్యార్థి వైఫల్యం కంటే విద్యా వ్యవస్థలోని లోపానికి నిదర్శనమని ఆయన చెప్పాలనుకున్నారని వివరిస్తున్నారు. నిజంగానే ఈ ప్రశ్న ఇప్పుడు సమాజం ముందుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది ఇంజనీరింగ్ పట్టాలు అందుకుంటున్నారు. వారిలో ఎంతమంది తాము చదివిన కోర్ బ్రాంచీలలో ఉద్యోగాలు పొందుతున్నారు? మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ చదివిన వారిలో ఎంతమంది ఆ రంగాల్లో స్థిరపడుతున్నారు? నైపుణ్యాలకు సంబంధం లేని ఉద్యోగాల్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల సంఖ్య ఎందుకు పెరుగుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకకుండా ఒక పదాన్ని మాత్రమే పట్టుకొని రాజకీయంగా చర్చించడం వల్ల అసలు సమస్య పక్కకు వెళ్ళిపోతుంది అనే అభిప్రాయం విద్యారంగానికి చెందిన కొందరు నిపుణులది. ఇక ప్రతిపక్షం మాత్రం భిన్నంగా వాదిస్తోంది. ముఖ్యమంత్రి మాటలకు బరువు ఉంటుందని, అలాంటి పదజాలం వాడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరమని చెబుతున్నారు. లక్షలాది మంది విద్యార్థులు, ఇంజనీర్లు ఆ వ్యాఖ్యతో మనస్తాపానికి గురయ్యారని ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికారపక్షం మాత్రం రేవంత్ వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని అంటోంది. అసలు చర్చ విద్యా ప్రమాణాలపై జరగాల్సింది పోయి రాజకీయ వివాదంగా మార్చారని విమర్శిస్తోంది. అయితే ఈ వివాదం మరో కీలక ప్రశ్నను కూడా ముందుకు తెచ్చింది. ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్య పెరిగింది, కానీ నాణ్యత అదే స్థాయిలో పెరిగిందా? పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, కాలేజీల్లో బోధిస్తున్న పాఠ్యాంశాలు రెండింటి మధ్య అంతరం ఉందా? చదువు పూర్తయ్యాక ఉద్యోగానికి మళ్ళీ ప్రత్యేక శిక్షణ ఎందుకు అవసరమవుతోంది? ఇవే ఇప్పుడు అసలు చర్చ కావాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. రాజకీయంగా చూస్తే ప్రతిపక్షం ఈ అంశాన్ని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉపయోగించుకోవాలని చూస్తోంది. అధికారపక్షం మాత్రం తమ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెబుతోంది. మరి చివరికి ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుంది? రాజకీయ విమర్శలతోనే ముగుస్తుందా, లేక రాష్ట్రంలో ఇంజనీరింగ్, విద్యా నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలపై విస్తృత చర్చకు కారణమవుతుందా? అదే ఇప్పుడు తెలంగాణలో ఆసక్తికరమైన రాజకీయ, సామాజిక చర్చగా మారింది.